మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. కొన్ని మనం మారాలని కోరుతాం, కొన్ని మన జీవితంలో మారితే బాగున్నాం, ఈ పరిస్థితి మారితే బాగున్నాం, ఈ పరిస్థితి ఈరోజు మారితే బాగుంటుంది కదా మనం ఆలోచిస్తాం. సంగమం వినండి, మనం ఎప్పుడు కూడా తాగే నీరే అది ద్రాక్షరసంగా మారిపోయింది. తెలుసా మీకు? త్రాగే నీరే సాధారణంగా ప్రతి ఒక్కరు తాగే నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. సాధారణమైన జీవితమే అసాధారణంగా దేవుడు మార్చబోతున్నాడు. ఏ జీవితం ఇది? ఏ జీవితం ఇది దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతుందో, ఏ జీవితం అయితే ఏసైని అంగీకరించి ఏసైని పట్టుకుంటుందో, ఏ జీవితం అయితే నా నీతి కాదు ఏసయ్య నీతి అని చెప్తుందో, ఏ వ్యక్తి అయితే దేని మీద ఆధారపడతాడో, ఏ వ్యక్తి అయితే దేని మీద ఆనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే అయ్యా నా బట్టి కాదు నీ బట్టే అని చెప్తాడో, సగమా ఆ వ్యక్తి జీవితం ద్రాక్షరసంగా మారిపోబోతుంది. నీటి నుంచి దేవుడు ద్రాక్షరసంగా మార్చిపోతున్నాడు. ఏ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాధారణమైన బ్రతుకుతున్నావేమో, నీ జీవితము సాధారణంగా అందరిలాగానే వెళ్ళిపోతుందేమో, నీకు అది ఇష్టం లేదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, బలంగా ఉండాలి, నూతనంగా ఉండాలని కోరుతున్నావు. నీ జీవితము దైవికమైన జీవితంలో ఒక జీవితం ఉండాలని కోరుతున్నావు. అయితే ఈరోజు సాధారణంగానే వెళ్ళిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, గొర్రెలు కాపురని నీ జీవితాన్ని రాజుగా మార్చిపోతున్నాడు. చూడండి, దావీదు జీవితం ఎలాంటి జీవితం అంటే గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతున్నవాడు, కానీ దేవునికి లోబడినవాడు తెలియకుండానే గొప్ప గొప్ప కార్యాల కొరకు తను దేవుడు నిలబెట్టాడు. తనని గొప్ప గొప్ప కార్యాలు దేవుడు తను నిలబెట్టాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఇది ఎలా, అదలా, దీన్ని ఎలా చేయాలి, అలా చేయాలి. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీతో అంటున్నాడు, నువ్వు కంగారు పడక, నేను చూసుకుంటాను జీవితాన్ని. నీరు సాధారణమైన నీరు, అందరూ తాగే నీరు సడన్గా ద్రాక్షరసంగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే యేసయ్య మాట వలన మారిపోయింది. నువ్వు దేవుని మాటను తీసుకుంటున్నప్పుడు నువ్వు నీతిమంతురాలవని, నువ్వు భయపడాల్సిన పని లేదని, దేవుని కృప నీకు తోడుందని, నీ కొరకు దేవుడు రహదారులు వేయబోతున్నాడని, ఉన్నతమైన కార్యాలకు జరిగించబోతున్నాడని దేవుని మాట ఎప్పుడైతే పట్టుకుంటావో, నా పాపం నిమిత్తం ఆయన మరణించాడు, నాకు దూరంగా లేడు, గొప్ప కార్యాలను చూడబోతున్నాను, ఈ సంగతులను ఎప్పుడైతే చూస్తావో, సిలువ ధ్యానం చేస్తావో, నీవు మొత్తం మారిపోతుంది. నీరు ద్రాక్షరసంగా మారిపోబోతుంది. సాధారణమైన జీవితం అసాధారణంగా దేవుడు మారుస్తాడు. సాటిస్ఫాక్షన్ ఇస్తాడు నీ జీవితంలో. నూతనమైన కార్యాలను చూడబోతున్నావు. బలమైన కార్యాలతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నిరసించిపోక, దిగులు పడిపోక, నీ నీరు ద్రాక్షరసంగా యేసయ్య నామములో మారబోతుంది. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మీ బిడ్డలు ఈరోజు నీరు లాంటి జీవితాన్ని గడుపుతున్నారేమో, సాధారణంగా అందరిలాగా గడుపుతున్నారేమో. లేదు, ఇది కాదు జీవితం, నేను అసాధారణంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తూ నీ మీద విశ్వాసం ఉంచిన వారు త్వరలో కార్యం చూడబోతున్నానని ప్రకటించుచున్నాను. దేవుని కార్యం త్వరపెట్టి వారి జీవితంలో జరుగునుగా కేస్తున్నాము. యేసయ్య నామములో నీ బిడ్డలను దీవించుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు, గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. సాధారణమైన జీవితం కలిగిన వ్యక్తిగా నిన్ను అసాధారణమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.